మీరు మీ కెరీర్ స్టార్టింగ్లో కోడి రామకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు ఇలాంటి వాళ్ళతో వర్క్ చేశారు కదా! ఈ కొత్త తరం దర్శకులు సెట్స్‌లోకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తది? ఎలా ప్రిపేర్ అవుతారు? అయ్యో! వాళ్ళ డిపార్ట్మెంట్ అభిలాష్ ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు కంటిన్యూటీ వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదే, సరిగ్గా చూసుకోవట్లేదే, చూడు ఈ వాచ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు కంటిన్యూటీ ఓ డిపార్ట్మెంట్, అన్నిటి ఓ డిపార్ట్మెంట్, వెల్ అడ్వాన్స్డ్, అన్ని పకడ్బందీగా చేస్తున్నారు. ఇది అప్పట్లో లేదు, ఇప్పుడు ఉంది. మా అమ్మాయి వచ్చి సీన్ పేపర్ ఇచ్చింది. ఎలా అంటే బుక్ లాగా ఇచ్చింది. ఏంట్రా బుక్ లాగా ఉంది అని తీసి చూస్తే, డాడీ ఇది మా సీన్ పేపర్ అన్న. ఓ ఇప్పుడు ఇంత వచ్చేసారా అలా వచ్చింది టెక్నిక్, డిపార్ట్మెంట్స్ అండ్ క్లాసిఫికేషన్స్ అలా ఇచ్చుకున్నారు. సో అందరూ పంచుకున్నారు. ఇట్స్ గుడ్. వన్ మోర్ అడగటానికి ఏమైనా ఇబ్బంది పడ్డాడా మీ డైరెక్టర్ అభిలాష్? లేదు, అభిలాష్ లేదు. ఆయన సరిగా వచ్చే వరకు వదలరు. ఆయన వచ్చి దగ్గర వస్తారు. వచ్చి లేదు సార్ ఆయన బాగా ఎప్పుడు సాఫ్ట్ స్పోకెనే. ఇది సార్ ఇది కొంచెం ఎక్కువైంది, ఇంకా సాఫ్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అది మెయింటైన్ అవ్వాలి, ఆ ఫీల్ ఇన్ని చెప్పేసి వెళ్తారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అక్కడ నుంచి గుడ్ అంటారు. ఇంకా ఐఎమ్ హ్యాపీ. సో అలాగా ఈ సినిమా తీర్చిదిద్దాం. ఎస్పెషల్లీ నా క్యారెక్టర్, నేను సర్వానంద్ లేకుండా క్యారెక్టర్స్. సర్వానంద్తో కొన్ని సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్, అదంతా సూపర్ సీన్స్. ఎగ్జాక్ట్లీ సార్, మీలో ఒక సిమిలారిటీస్ ఉన్నాయి. శర్వానంద్ మీలో ఎమోషన్స్ చాలా న్యాచురల్గా ట్రిగ్ అయిపోతాయి. ఓకే ఓకే. ఏంటో యాక్ట్ చేసినట్టు అనిపించదు. శర్వానంద్ గారికి కూడా ఆ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అంటే ఏజ్డ్ క్యారెక్టర్స్ కెరీర్లో బిగినింగ్లోనే చేశారు. సో ఆయన వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ హార్డ్ వర్కింగ్.